ప్రతిరోజు కూడా ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ని విమర్శించడం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని విమర్శించడం, ఇద్దరు ప్రతి సమయం ప్రతి సందర్భంలో కూడా మేమే అధికార పార్టీ అన్నట్టుగా కాంగ్రెస్, మేమే ప్రధాన ప్రతిపక్షం అన్నట్టుగా బీఆర్ఎస్, రెండు కూడా ఒకరినొకరిని విమర్శించుకుంటూ కాలం వెలుబుస్తూ ఉన్నారు. మరి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి తీరు, తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు, అదే రకంగా బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి సంవత్సరం చేసినటువంటి ఒక పనులు, అంశాలు పరిశీలిస్తే బీఆర్ఎస్ యొక్క బాటలోనే, బీఆర్ఎస్ యొక్క అడుగులోనే, బీఆర్ఎస్ యొక్క ఆలోచనలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా ప్రతి సందర్భం, ప్రతి సన్నివేశం, ప్రతి సంఘటనలో కూడా కనబడుతున్నటువంటి దృశ్యాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇది ఇలా ఉంటే ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, ప్రశ్నించుకుంటున్నారు. ముఖ్యంగా మనం కనుక ఆలోచన చేస్తే వాళ్ళు సకల జనుల సర్వే అన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు కాస్త తేడాతో కులగణన అని చెప్పని అన్నారు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్లపైన విచారణ జరిపిస్తాం, దోషులని శిక్షిస్తాం, జైల్లో పెట్టడం ఖాయం కాంగ్రెస్ నాయకులు అని చెప్పని కేసీఆర్ మాట్లాడుతూ వచ్చాడు. ఆ రకంగా విచారణ అని చెప్పని అన్నాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సేమ్ అదే వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా లోపలికి పోతారు, ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఎక్కడి కూడా తక్కువగా ఉండవు అన్నట్టుగా వ్యవహారం చేశారు. ఇకపోతే నోటుకి ఓటు కేసులో కూడా అప్పుడు కేసీఆర్ అలాగే దొరికారు దొంగలు, లోపలికి పోవటం ఖాయం, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు అన్నట్టుగా మాట్లాడారు. కాళేశ్వరం కుంగింది, మరి అదే రకంగా కారకులు ఎవరో తెలిసింది, కాంట్రాక్టర్లను వదిలిపెట్టాం, విచారణ వేస్తాం, వెనకాలన్నటువంటి మంత్రులైనా ముఖ్యమంత్రులైనా లోపలేయటం ఖాయం అని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. డ్రగ్స్ విషయంలో కూడా అంతే. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ విషయంలో అంతే. అప్పుడు మియాపూర్ భూముల విషయంలో అంతే. ఇప్పుడు జరుగుతున్నటువంటి భూముల యొక్క వ్యవహారం విషయంలో కూడా రేవంత్ అంతే. అప్పుడు వేసిన విచారణ సంఘాలు ఏమైనాయో మనందరికి కూడా తెలుసు, నయీం కేసుతో సహా. ఇప్పుడు వేసినటువంటి ఒక విచారణ సంఘాలు ఏ రకంగా నత్తనడక నడుస్తూ కాలం వెలుగుచుతూ ఎట్లా దాటేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది కూడా మనకు కనబడతా ఉంది. ఇకపోతే అప్పుల విషయంలో కేసీఆర్ అదే పందా, అప్పులు అలాగే తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడపాలని చూశాడు. రేవంత్ రెడ్డి అదే వ్యవహారం, అప్పులు అలాగే చేస్తూ పోయాడు, ప్రభుత్వాన్ని నడపాలని ఈయన చూస్తూ వచ్చాడు. ఆయన ఎఫ్ఆర్బిఎం పెంచమన్నాడు, ఈయన ఎఫ్ఆర్బిఎం పెంచమన్నాడు. ఆయన మూసి సుందరీకరణ చేస్తా అన్నాడు, ట్యాంక్ బండ్ని కొబ్బరి నీళ్ళతో నింపుతా అని చెప్పని అన్నాడు. ఈయన కూడా మూసి సుందరీకరణ చేస్తాను, మూసీలో నీరు పారితే వ్యవసాయానికి అది అనుగుణంగా ఉండేటట్టుగా చూస్తానని చెప్పని అన్నాడు. ఈ మూసీ ప్రణాళిక ఆనాటిదే, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న ప్రణాళిక కూడా ఆనాటిదే. పెట్టుబడుల కోసం కూడా అప్పుడు వాళ్ళు విదేశీ పర్యటన చేశారు పెట్టుబడుల కోసం, ఇప్పుడు వీళ్ళు పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన చేస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టుబడుల పేరిట వెళ్ళి వీళ్ళు సొంతంగా పెట్టుబడులు పెట్టొచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే రకంగా మరి పెట్టుబడుల పేరిట వెళ్ళటం, వీళ్ళు చేస్తున్న వ్యవహారం కూడా అదే విషయం. ఇకపోతే
ప్రతి అంశంలో కూడా అప్పుడు ఫిరాయింపు ప్రోత్సహించి టీడీపీ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఫిరాయింపు ప్రోత్సహించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ గుర్తుపై ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక పోతే పాలన పరిపాలన మొత్తంలో కూడా ఇద్దరిది ఒకటే పందా అయినప్పుడు, అదే రకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎవరిని నమ్మించడం కొరకు వీళ్ళు ఈ రకంగా విమర్శించుకుంటున్నారు అనేది ప్రజలకి వీళ్ళిద్దరు బ్రతుకులు కూడా చాలా స్పష్టంగా మేము బట్టబయలు చేయదలుచుకున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇక పోతే రైతు రుణమాఫీ